రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ లో కూడా చూస్తారు. మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదో అన్నాము మా పైన. మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఎవరో సభ్యులు చెప్పారు, నేను పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలో, మళ్ళీ నేను ఇప్పుడు నుంచున్నా, నా ఛాన్స్ మాట్లాడి నేను ఎగతాళి చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి, పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం, రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. వక్రీకరిస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం. యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అధ్యక్ష. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను? మా సపోర్ట్ అన్కండిషనల్. ఎన్నికల ముందల మేము చేరం ఎన్డీఏలో, ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మేము కానివ్వండి, పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి, మేము చేరం, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు 5 సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము 9 నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను. అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి, నాకు తప్ప అర్థం ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కానీ దయచేసి రికార్డులు పరిశీలించి తొలగించమని కోరుతున్నాను. కూర్చోండి కూర్చోండి. ప్రత్యేక హోదాని మేడం మీరు కాంట్రవర్సీ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి. ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష, కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి 9 నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష. అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, ధరల మీద అవి కూడా రూపాయి కూడా తగ్గించలేదు అధ్యక్ష. అది మీ సబ్జెక్టా? ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు గవర్నర్ గారు ప్రస్తావించలేదు అధ్యక్ష. ప్రతిదానికి లేదు, గత ప్రభుత్వం పెంచిన 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి లేకపోతే ఎలాగా? సభ ముందుకు జరగాలి కదా, సభకు ముందుకు వెళ్ళాలి కదా. విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడు. మేడం గారు మాట్లాడతా. ఇప్పుడు రిప్లై ఉంది, వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు. ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. అన్నాం అధ్యక్ష, మరి 15,000 కోట్ల భారం ఎలా పెరిగింది? విద్యుత్ పెంచలేదు సార్, సార్ పెంచలేదు, పెంచము. ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష.
అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈ రోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, అసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష వీళ్ళందరూ ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే అధ్యక్ష వాలంటీర్ విషయం లోకేష్ గారు మాట అధ్యక్ష వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు. అంతా రాజీనామాలు చేయించారు. సార్ మీరు రాజీనామా చేయించలేదా? మీరు అందరూ కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు. వెళ్ళరా మీరు వాకౌట్ ఆకుని ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు. అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి. ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము. 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు ఇదే సభలో 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వాళ్ళు రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష. ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష. రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాం, అసత్యాలు మాట్లాడతాం అధ్యక్ష. వీళ్ళు ఎంత పాల్కులాడినా, ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష. వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష. అయిపోయింది, 11తో కూర్చోబెట్టారు. అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేశాము. జనాలు తీర్పించారండి, జనాలు తీర్పించారు. ప్రజా తీర్పులు గౌరవించండి మీరు. క్లోజ్ చేయండి. పేదరిక రహిత సమాజం పడుతున్నామని చెప్పారు అధ్యక్ష. ఈ పథకాలన్నీ ఆపిస్తే, అలాగే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే పేదరిక రహిత సమాజం వస్తుందని అడుగుతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష కూర్చోండి, తిరిగి కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. గారి ప్రసంగం తీవ్రమైన నిరాశకు గురి చేసిందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఐవి గారు అధ్యక్ష, 38 పేజీల గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి మా పీడిఎఫ్ కామెంట్. ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారు, అమలు మాత్రం హామీలు ఇచ్చినట్లుగా జరగడం లేదు. అది పాలనాకాలం చివరి వరకు అట్లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల హామీల్లో సూపర్ 6 అమలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగం స్పష్టం చేయలేదు. సామాజిక పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ 1 సిలిండరు తప్ప ఇతర హామీలు అమలు ఎప్పుడూ ఇందులో స్పష్టత లేదని చెప్పదలిచింది. పాఠశాల విద్యలో గత ప్రభుత్వం చేసిన సంస్కరణలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం. అలాగే చేయదగినటువంటి మార్పులు ఏమైనా ఉంటే అది ప్రజాస్వామ్య